మాత్రే నమః. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథానిక ఓ స్త్రీ నీకెప్పుడు విశ్రాంతి అనేది ఈ కథానిక. అంటే మన మధ్యతరగతి మహిళలందరికీ ఇది అనుభవమే. ఎందుకంటే చిన్నప్పుడు కూతురుగా తండ్రి దగ్గర భయము భక్తి, పెళ్ళయ్యాక మన భార్యగా బాధ్యతలు, తర్వాత తల్లిగా, అత్తగా, అమ్మమ్మగా, నాన్నమ్మగా, ఇలాగా అనేక బంధాలు బంధుత్వాలతో మన జీవితము సాగి చివరకు విశ్రాంతి అనేది ఉండదు అనేది ఈ కథానిక తాలూకా సారాంశం. విశ్రాంతి ఒక్క భగవంతుని దగ్గరే అని. అమ్మ, నాకు విశ్రాంతి కావాలి. స్కూళ్ళు కాలేజీలతో చదువులతో అలసిపోయిన కూతురు తల్లితోని చెప్పింది. మంచి మార్కులు వచ్చి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతే కదమ్మా, బాగా చదువుకోలే. సరే, కూతురు లేచి చదవడం మొదలుపెట్టింది. విశ్రాంతి మాత్రం లేనే లేదు. కొన్నాళ్ళకి, అమ్మ కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీస్ నుంచి అలసిపోయిన వచ్చిన కూతురు నీరసంగా పలికింది. సరేలే, ముందు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతే కదమ్మా. ఎప్పటి నుంచి ఏంటమ్మా, ఒక 2 సంవత్సరాలు అవనమ్మా, సెటిల్ అవుతాను కదా. అవునమ్మా, సరైన సమయానికి అన్నీ జరగాలి, అప్పుడే కదా మాకు కూడా ఏ టెన్షన్ ఉండాలి. నీ తర్వాత వాళ్ళు ఉన్నారుగా, పెళ్ళి చేసుకో కదమ్మా, తర్వాత నీకు విశ్రాంతే కదా. సరే, కూతురు పెళ్ళికి సిద్ధమైంది. విశ్రాంతి మాట ఏ లేదు. పెండ్లయింది, 2 పిల్లల తల్లి అయింది. విశ్రాంతి తీసుకోవడం అలాగే మిగిలిపోయింది. నువ్వు ఇప్పుడు అమ్మవు, పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి సుమా. అటుపక్క ఆఫీసు పని, యువతల వంట పనులు, ఇంటికి పోయే చుట్టాలు, ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే నీకు విశ్రాంతే కదమ్మా అన్నది. సరే, ఇంకా విశ్రాంతి లేదు. 2 పిల్లల కోసమే ఎన్నో రాత్రులు నిద్రలేక, వాళ్ళ ఆలనలో పాలనలో నిద్రలేక గడిచిపోయాయి. కానీ విశ్రాంతి లేనే లేదు. ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక స్కూల్సు, ఫీజులు, హోంవర్కులు, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసారంలో ఒడిదుడుకులు, పుట్టినరోజులని, పెండ్లిళ్ళని, పేరెంటాలని, సీమంతాలు, నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు, ఈ ఫంక్షన్లు, మెచ్యూరిటీ ఫంక్షన్లు, ఇవి నోములు, వ్రతాలు, పూజలు, అవి ఇవి ఏమిటో అన్నీ కలిపి మధ్యలో పిల్లలు వర్కులు అవన్నీ చూసుకోవాలి కదా. వీటన్నిటితో ఆ పిల్లల దగ్గర ఈ ఫంక్షన్లకు పిల్లలు రాలేదని, వాళ్ళేమో స్కూళ్ళు పోతాయని, వాళ్ళకి హోంవర్కులు అని, మా అమ్మ ఒక్కరోజు పోతే నాకు అవతల వాకి ఎవరు చెప్పరమ్మా, దీన్ని డబ్బులు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చదివించుకుంటారు కదా. అలాగా వాళ్ళు ఇంకా ఈ బంధువుల దగ్గర మాటలు పడాల్సి వస్తుంది. తర్వాత ఇంటి వచ్చే చుట్టాలని పక్కాలని చూడాలి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఒకటేమిటి ఇలాగా ఇంకా తనకి విశ్రాంతే లేదు. పిల్లలు చదువులయ్యాయి, ఉద్యోగాలు చేస్తున్నారు. అమ్మయ్య, ఇంకా పెళ్ళిళ్ళు పెద్ద సమస్య. జాతకాలని అవి ఇవి ఒకటి నప్పితే ఒకటి నప్పక ఇలాగా పెళ్ళిళ్ళు కుదరడం అనేది ఒక పెద్ద సమస్య. పెళ్ళిళ్ళు అయ్యాయి, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళుగా పెళ్ళిళ్ళు అయ్యి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. అమ్మయ్య, ఇంకా విశ్రాంతే అనుకుంటే, అయ్యో రామా, అమ్మాయి నెల తప్పింది, సూడిదలు సీమంతము చేయాలి, వచ్చిన వారికి విజయాల వారికి గౌరవించాలి, తర్వాత పొరుడు హడావిడి, బాలింత పత్యాలు, ఈ చంటి పిల్లడికి ఏమైనా తేడా చేస్తే హాస్పిటల్ పరిగెడాలు రావడాలు సమస్యలు, తర్వాత 5వ నెల వచ్చాక నామకరణం చేయాలి, బారసాలు చేసే ఆ అమ్మాయిను మనవరాలను వాళ్ళ ఇంటికి లాంఛనాలతో దిగబడితే అమ్మయ్య, ఇంకా విశ్రాంతి కదా అనుకుంది. ఒకరోజు ఫోను, అమ్మ నేను ఉద్యోగానికి వెళ్తాను, మీ నువ్వు మనవరాలను చూసుకోవాలి, కొన్నాళ్ళు రా అమ్మ. ఏమండి, అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది అంత, నువ్వు వెళ్ళు, నేను ఉంటానులే. అలా కాదండి, బాగుండదండి, మనం వెళ్ళాలి కదండి, రిటైర్ అయిపోయాం కదా అక్కడ, ఇంకా మరి కొంచెం మనం కాబట్టి ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి, పదా. కానీ తప్పదు, ఇద్దరు వెళ్ళి ఆ మనవడు సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ గోవైపోయింది. మనవాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. తమ అవసరం ఇప్పుడు ఇంకా లేదు.
ఇంకా విశ్రాంతి తీసుకొచ్చు అనే లోపే, ఏమే వినిపిస్తున్నదా? నా మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయే, లేవడానికి చాలా కష్టంగా ఉంది. మేడమెట్లు ఎక్కువ వద్దన్నారు డాక్టర్ గారు, కిందన కూర్చోవద్దన్నారు. బీపీ ఎక్కువైందేమో, షుగర్ కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు. సరేనండి. పతి సేవతో అంతో ఇంతో ఉన్న ఆ శక్తి కూడా కరిగిపోయింది. శరీరమా తోలుతిత్తి అయిపోయింది. విశ్రాంతి అనే పదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగివచ్చి విశ్రాంతి తీసుకుందుగనురా అని పిలిచాడు. ఆమె 2 చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నద్ధురాలైంది. భగవంతుడు ఆమెను పిలుచుకొని వెళ్ళాడు. చివరకు ఆమెకు అక్కడ శాశ్వతంగా విశ్రాంతి దొరికింది. అదండి మధ్యతరగతి మహిళల తాలూకా జీవితం ఎలా ఉంటుందా ఏమిటా అనేది ఈ కథానికలో చాలా చక్కగా వివరించారు. అంటే మధ్యతరగతి మహిళలందరికీ మనకి కొంచెం అంతో ఎంతో అన్వయించబడి ఉంటుంది అనుకుని చెప్తున్నాను. అంతే కదండి. ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు అయితేనేమిటి, అనారోగ్య సమస్యలు అయితేనేంటి, అవి ఇవి వాటితోనే చివరకు విశ్రాంతి లేకుండా పోతుందన్నమాట. అది ఈ కథానికి మీకు నచ్చినట్లయితే మన జీవితాలతో, అంటే ఇంతకుముందు వాళ్ళు ఇది అనుభవించారు, ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము, తర్వాత తరం కూడా ఇలా అనుభవిస్తూనే ఉంటారు. ఇది ఒక సైకిల్ చక్రం లాంటిదన్నమాట. చూడండి. కాబట్టి ఈ చెప్పే విధానము, ఈ కథానిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ జీవితాలకి అంతో ఎంతో అన్వయించబడుతోందని అనుకుంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా